42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్కి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో తల్లి కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా రోడ్డెక్కారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చిన ఆదిత్య బీసీల రిజర్వేషన్ల పోరాటానికి తన మద్దతుని గట్టిగా వినిపించారు. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేవలం తమ తల్లి లేదా కొందరు నాయకులు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని, ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి 42% రిజర్వేషన్లు అవసరమని, బీసీల రాజకీయ సాధికారతకి ఇది తప్పనిసరి అని ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇవ్వటం విచారకరమని అన్నారు. ఈ రిజర్వేషన్లని చట్టబద్ధం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలలోని ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకి రాకుండా అడ్డుకున్నారు. దీని ఫలితంగా లక్షలాది మంది ప్రయాణికులు, ఉద్యోగస్తులు తమ గమ్యస్థానాలకి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాకపోవటాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ప్రయాణికులని నిలువుగా దోపిడీ చేస్తున్నారు. సాధారణం కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులని దోచుకుంటున్నారు. అత్యవసర సేవలలో పనిచేసే సిబ్బంది సైతం ఉద్యోగాలకి వెళ్లేందుకు ప్రైవేట్ క్యాబ్లని ఆశ్రయిస్తుండగా అధిక ధరలు చూపి బెంబేలెత్తుతున్నారు. అయితే హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల దందా ప్రయాణికులకి షాక్నిస్తుంది. ఉప్పల్ నుంచి హన్మకొండకు సాధారణ రోజుల్లో అయితే 300 రూపాయలు వసూలు చేసే క్యాబ్ డ్రైవర్లు బంద్ కారణంగా ఏకంగా 700 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇది దాదాపుగా డబుల్ కంటే ఎక్కువ ఛార్జీ. మరోవైపు నగరంలో ఇన్నాళ్లు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం కారణంగా ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఆటోలకి బంద్ కారణంగా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీతో ఆటోలు ఫుల్ డిమాండ్తో నడుస్తున్నాయి. ఆటో డ్రైవర్లు సైతం ఇష్టానుసారంగా అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి.